నేను చాలా తక్కువ సమయం మాట్లాడతాను. ఎందుకంటే అన్నోళ్ళు కార్యక్రమం నిర్వహించారు కాబట్టి వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు. పాపం వాళ్ళిద్దరూ మాట్లాడే వాళ్ళు తీసుకోవాలి కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు బ్లాక్ షర్ట్లు వేసుకొని. ఆ 2 ఛానల్లో ఒక ఛానల్లో నేను కూడా పార్ట్నర్ కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. ఏ సంబంధం లేకుండా స్పెషల్లీ దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఒక 5-6 మంది కన్నా ఎక్కువ లేరు. అంటే అందరూ ఇంపార్టెంట్ పనులు ఉండిపోయి మేధావులు అందరూ వెళ్ళిపోయారు, చిన్నవాళ్ళం మనం మిగిలిపోయాం. వర్గీకరణ అనే దానికన్నా నేను దీన్ని వర్గీకరణం అంటాను. ఎందుకంటానయ్యా అంటే సుప్రీంకోర్టు తీర్పులన్నీ ఎలా మారిపోయినాయి అంటే, ఏ రాజకీయ పార్టీలు అయితే అధికారంలో ఉంటాయో, ఏ రాజకీయ పార్టీ నాయకులు అగ్రవర్ణాల వాళ్ళు పెత్తనాలు చేస్తూ ఉంటారో, ఆ పెత్తనాలు చేసే వాళ్ళ యొక్క మెదళ్లలో ఏవైతే అనుకుంటారో అవి మాత్రమే సుప్రీంకోర్టులో జడ్జిమెంట్లుగా ఈరోజు వస్తున్నాయి. ఇది 100% నిజం. కాదు అని ఎవరన్నా అంటే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానాలు చెప్పండి. కారంచేడులో మాదిగలుని వెంటబడి నరికి 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 చంపితే, కారంచేడులో మాదిగలను చంపినటువంటి కమ్మలకి ఎంతమందికి ఏ సుప్రీంకోర్టు ఏ శిక్ష వేసింది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఆ సంఘటన జరిగి? ఎంఆర్పిఎస్ ఆవిర్భవించక ముందే జరిగింది కదా. 1980లో జరిగినటువంటి సంఘటన. ఎవరికి శిక్ష వేశారు? చుండూరులో మాలా మాదిగల్ని రెడ్లు నరికి నరికి చంపి కాలువల్లో తొక్కి పడవేస్తే, మూటలు కట్టి కాలువల్లో పడేస్తే ఎంతమంది రెడ్లకి సుప్రీంకోర్టులో శిక్షలు వేసినాయి? ఈ రోజున సుప్రీంకోర్టులో ఆ కేసుల్లో జడ్జిమెంట్లు ఇచ్చినవా? ఇవ్వలేదు. మరి 20 ఏండ్లలో ఈ రోజున ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు కానీ, 2004లో ఏదైతే చెన్నై గారు వెళ్ళినటువంటి సుప్రీంకోర్టు విషయంలో ఎస్సీ వర్గీకరణ కొట్టివేసినటువంటి కేసు కానీ, ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఎవరైతే వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా ఆ రోజున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇప్పించింది. ఈ రోజున సుప్రీంకోర్టు ఎవరైతే వర్గీకరణ కోరుకుంటున్నారో వాళ్ళకి అనుకూలంగా బీజేపీ వాళ్ళు ఈ రోజు జడ్జిమెంట్ ఇప్పించారు. అంతే. ఆ రోజు ఇప్పించినటువంటి జడ్జిమెంట్ కూడా సుప్రీంకోర్టు ప్రభావితమైందే. ఈ రోజు వచ్చినటువంటి తీర్పు కూడా ఇది కూడా ప్రభావితమైంది. నేను ఒక ఉదాహరణ చెప్తాను, మీరు వినండి. ఈ రోజున రిజర్వేషన్లు పంచుకోవాలి అంటున్నారు. అసలు రిజర్వేషన్లు ఏడున్నాయి పంచుకోవడానికి? రిజర్వేషన్లు ఏడున్నాయి రా భయ్ పంచుకోవడానికి? 67 మార్కులు వచ్చినటువంటి అగ్రవర్ణాల వాళ్ళకేమో ఉద్యోగం వస్తుంది. నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ అయితే 67 మార్కులు వచ్చినటువంటి అగ్రవర్ణాల వాళ్ళకి ఉద్యోగం వస్తే, ఒక ఎస్సీకి ఉద్యోగం రావడానికి 79 మార్కులు రావాలి, ఎస్టీకి ఉద్యోగం రావడానికి 69 మార్కులు రావాలి. అంటే రిజర్వేషన్లు ఉన్నాయనుకుంటున్నారా? ఇంకా రిజర్వేషన్లు ఉన్నాయని, వాటిలో మాలలు ఇంత తింటున్నారని, మాదిగలు ఇంత తింటున్నారని, రెల్లీలు ఇంత తింటున్నారని, పైడి ఇంత తింటున్నారని, పాకి ఇంత తింటున్నారని పంచుకోవాలని మీరు అనుకుంటున్నారా? రిజర్వేషన్లు లేవు. ఎప్పుడో రిజర్వేషన్లు పోయినాయి. చాలా మంది ఒక మాట మాట్లాడతారు, రిజర్వేషన్లు పంచుకోవాలని అంశం వచ్చినప్పుడు మాలల్లో, మాదిగల్లో, ఎస్సీల్లో ఉండబడినటువంటి 59 ఉపకులాల్లో ఏ పొత్తు లేదు, ఒక అంటరానితనం అనేదే మ్యాండేటరీ ఉంది కాబట్టి రిజర్వేషన్లు పంచుకోవద్దని అంటున్నారు. సార్, రిజర్వేషన్లు అనేవి అంటరానితనం ఆధారంగానే కదా రాజ్యాంగంలో వచ్చింది అన్నా, గోపన్న కదా, ఒకటే పాయింట్ కదా. మరి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు ఏమంటరానితనాన్ని అనుభవిస్తున్నారని వాళ్ళకి 10% రిజర్వేషన్లు ఇచ్చారు. అగ్రవర్ణాల్లో ఉండబడినటువంటి పేదలు ఏమంటరానితనాన్ని అనుభవిస్తున్నారని చెప్పేసి వాళ్ళకి 10% రిజర్వేషన్లు ఇచ్చారు. అసలు అగ్రవర్ణాల్లో పేదలు ఎంత శాతం ఉన్నారు? 2% పేదలుంటే 10% రిజర్వేషన్లు ఏంది? అరే, ఇది అన్యాయము, ఇది అక్రమము, ఇది అన్యాయంగా పార్లమెంట్ లో ఒక చట్టం చేశారు, ఈ చట్టాన్ని మేము సవాల్ చేస్తున్నామని 40 పిటిషన్లు సుప్రీంకోర్టులో వేస్తే రోజుల వ్యవధిలోనే ఒక ఎస్సీ వర్గీకరణ కోసం తీర్పు రావడానికి 20 సంవత్సరాలు పడుతుంది. చుండూరు కేసులో ఇంతవరకు దోషులు ఎవరో తేలరు, కారంచేడు ఘట్టంలో దోషులు ఎవరో తేలరు. కానీ ఎప్పుడైతే 40 పిటిషన్లు ఈ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో ఎవరైతే ఇది రాజ్యాంగ విరుద్ధమని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళారో, వెంటనే రోజుల వ్యవధిలోనే సుప్రీంకోర్టు ఏం చెప్తుందో తెలుసా? ఇది న్యాయబద్ధమే, ఇది సమ్మతమే, అగ్రవర్ణాల్లో ఉండబడినటువంటి పేదలకు కూడా ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్లు ఇవ్వచ్చు అని చెప్తుంది సుప్రీంకోర్టు. రాజ్యాంగ మౌలికతకి, రాజ్యాంగము అసలు ఏ నిబద్ధత మీద ఉందో, రాజ్యాంగం యొక్క స్వరూపం ఏదుందో ఆ స్వరూపాన్ని కోల్పోయే విధంగా అగ్రవర్ణాల వాళ్ళు, అగ్రవర్ణాల్లో ఉండబడినటువంటి పేదలకి
రిజర్వేషన్లు చేస్తే ఆ రిజర్వేషన్ని న్యాయం అని చెప్తుంది సుప్రీంకోర్టు. అంటే సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పులకు ఇంకా విలువ ఉన్నాయా? సుప్రీంకోర్టులో ఉండబడినటువంటి జడ్జిలు జడ్జిల్లాగా వ్యవహరిస్తున్నారా? లేకపోతే ఎవరైతే అగ్రవర్ణాల వాళ్ళు ఉండి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారో వాళ్ళ మెదడులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలు అమలు చేసే వాళ్ళగా సుప్రీంకోర్టు జడ్జిలు తయారైపోయారా? ఆలోచించండి. ఇంకా నేనేమంటున్నానంటే ఈ రోజు అన్నోళ్ళు చాలా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా, నేను ఎంఆర్పిఎస్ జిల్లా కన్వీనర్ గా చేశాను, సోషల్ మీడియాకు స్టేట్ కన్వీనర్ గా చేశాను. ఎవరైనా మేధావులైనా ఉద్యోగులైనా, అది మాదిగ సంఘం పేరుతోటి ఎంఆర్పిఎస్ అయినా మాల మహానాడైనా మాలసభ అయినా ఏ కుల సంఘాన్ని కూడా మీ గ్రామాల్లో కానీ మీ ఇళ్ళ దగ్గర కానీ రానివ్వకండి. వీళ్ళు దుర్మార్గులు. ఏ రోజన్నా ఎంఆర్పిఎస్ వాళ్ళైనా మాదిగ దండోరాలైనా లేకపోతే మాదిగ సంఘాలైనా మాల సంఘాలైనా రేపు కూర్చొని మాట్లాడుకుందాం. మన వర్గీకరణ సమస్య మనం ఎందుకు వాళ్ళ ముందు పెట్టాలి? సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళాలి? 5 ఏంది, 7 జడ్జిలు ఏంది, 9 మంది ఏంది, ఇంకా జడ్జిలు ఏంది? ఈ అంశం ఏంది? మనం కూర్చొని మాట్లాడుకుందామని ఏనాడన్నా ఒక్క మాదిగ సంఘం నాయకుడైనా మాల సంఘం నాయకుడైనా మాట్లాడాడా? మాట్లాడరు. ఎందుకు మాట్లాడరంటే వాళ్ళు ప్రతి సందర్భంలో ఈ అంశాన్ని వాడుకోవాలి, పాంప్లెట్లు వేసుకోవాలి, పాంప్లెట్లు పంచుకోవాలి, ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళాలి, రాజకీయ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళాలి, చందాలు వసూలు చేసుకోవాలి, ప్రతి ఎలక్షన్లకి ప్యాకేజీలు తీసుకోవాలి. దానికి మాల సంఘాలు అతీతం కాదు, మాదిగ సంఘాలు కూడా అతీతం కాదు. ఏ ఉద్యమం చెప్పండి మీరు, ఏ ఉద్యమము ఎంఆర్పిఎస్ ఉద్యమం అయినా లేదా మాల సంఘాలు నడిపేటువంటి ఉద్యమాలైనా మాల పల్లెలు మాదిగ పల్లెలు ఈ ఉద్యమాన్ని పోషిస్తున్నాయా? ఏ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మాదిగ పల్లెలు పోషిస్తున్నాయి? ఏ మాల సంఘాలు నడిపేటువంటి ఉద్యమాన్ని మాల పల్లెలు పోషిస్తున్నాయి? ప్రతి ఉద్యమ సంఘాన్ని కూడా ఆ అగ్రవర్ణ రాజకీయ పార్టీలు పెంచి పోషిస్తూ వాళ్ళకి మీటింగులు పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తాయి, వాళ్ళు వెహికల్స్ పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తాయి, వాళ్ళు స్టేజీలు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తాయి, వాళ్ళ అన్నం తినడానికి. అరే వాళ్ళ దగ్గర అన్నం మెతుకులు అడుక్కు తింటూ, వాళ్ళ దగ్గర ఛార్జీలకు డబ్బులు అడుక్కు తింటూ వాళ్ళ మీద ఫైట్ ఏంటి మళ్ళా? కాబట్టి ఏ కుల సంఘం నాయకుడిని కూడా ఎవరు నమ్మొద్దు. ఖచ్చితంగా ఈ కుల సంఘం నాయకులు చేసేటువంటి పని ఏందయ్యా అంటే ఈ సమస్యని పరిష్కారం కానివ్వరు. ఎందుకు కానివ్వరు? కానిస్తే వాళ్ళకి ఇంకా బతుకులేదు. అది ఎంఆర్పిఎస్ అయినా మాల సంఘాలకు సంబంధించిన అయినా ఎవరైనా సరే దీన్ని ఇంకా పెంచి పెద్ద చేసే ప్రయత్నం చేస్తారు తప్పితే దీన్ని మనం కూర్చొని మాట్లాడుకుందాము, ఈ సమస్యను పరిష్కరించుకుందాం అనేటువంటి ధోరణితోటి ఎవరు వెళ్ళరు. మనకున్న రిజర్వేషన్లు ఎంత? 15%. ఈ 15%, అప్పుడు 15% ఉన్నారు జనం, ఇప్పుడు 15% ఉన్నారా? పెంచమని ఎవడని అడుగుతాడా? పెంచమని మాట్లాడినని మాదిగ సంఘాల నాయకులు అడిగితేనే ముందు పంచండి తర్వాత పెంచమని అడుగుతామని వాళ్ళు అంటారు. ఈ మాల సంఘాల నాయకులు వీళ్ళు మాట్లాడు. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట అంటాడు, కులం పునాదుల మీద ఏ వ్యవస్థని మనము నిర్మించలేము. కానీ వీళ్ళేంటో నాకు అర్థం కాదు. వాళ్ళేమో మాదిగ సంఘాలు పెట్టుకుంటారు, వీళ్ళేమో మాల సంఘాలు పెట్టుకుంటారు, ఇద్దరు కలిసి మళ్ళీ చేయిమంటారు. ఒరే బాబు మీరు నిర్మించలేరు అని ఆయనే చెప్తుంటే మళ్ళా వీళ్ళు కులం పేరుతో సంఘాలు పెట్టుకుని ఆయన పేరుని వాడుకుంటూ. నేను ఇటీవల నాకు పద్మారావు అన్న గారు అంటే చాలా ఇష్టం. పద్మారావు అన్న కూడా ఫోన్ చేశాను, అన్న ఇలాంటి సందర్భాల్లో మీలాంటి మేధావులు ఐక్యంగా ఇరు వర్గాలను కూర్చోబెట్టి ఒక దళిత ఉద్యమ నేతగా మీకు ఒక మంచి పేరుంది, మిమ్మల్ని దళిత నాయకుడుగానే చూస్తారు, ఒక కమ్యూనిటీకి నాయకుడుగా చూడరు, మీరు కూర్చోబెట్టి మాట్లాడితే కొంత సమాజంలో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది అన్న సాహిత్యకారుడు, చక్కగా పాటలు కూడా పడతాడు. ఆయన మౌనమే అని చెప్పేసి ఏదో ఒక రాగం అందుకొని పాట పాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ సమస్యని పరిష్కరించడానికి ఏ దళిత నాయకుడు కూడా ముందుకు రాకపోవడంతో పాటుగా ఈ సంఘాలు నడిపేటువంటి దళారు ఉద్యమకారులు ఏం చేస్తారా అంటే ఎవరైతే మేధావులు ఉన్నారో, ఎవరైతే విజ్ఞానవంతులు ఉన్నారో, ఎవరైతే జ్ఞానంతో ఆలోచించే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే సమస్యను పరిష్కరించాలనుకుంటున్నారో వాళ్ళని ద్రోహులుగా చిత్రీకరించి వాళ్ళని సమాజానికి దగ్గరగా రానియకుండా, వాళ్ళని దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుకోకుండా, ఇలాంటి చర్చలు జరగకోకుండా చేసేటువంటి ప్రయత్నాలు 100% వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏ ఉద్యమకారుల్లో ఒక మీద ఉన్నాడు? ఈ రోజున మాదిగ సంఘాల పేరుతోటి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ 1200 సంఘాలు ఉన్నాయి. ఈ 1200 సంఘాల్లో ఏ ఒక్క సంఘమైనా మేధావుల వర్గం ఉందా? వాళ్ళు సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే ఆయనకు సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆయనకు సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, నరేంద్ర మోడీ గారు వాళ్ళకన్నా మేధావులే వీళ్ళకి మాత్రం సలహాలు సూచనలు ఇవ్వడానికి ఎవరు అక్కర్లేదు, వీళ్ళు పెట్టుకునే ప్రయత్నం చేయరు. ఒకవేళ అలాంటి మేధావులు వీళ్ళ దగ్గర ఉంటే వీళ్ళకు ప్రతి ఎలక్షన్కి ప్యాకేజీలు తెచ్చుకోరు, ప్రతి సభలకి వీళ్ళకి డబ్బులు రావు, వీళ్ళ నాయకత్వాన్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకోలేరు, సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి వీళ్ళకి కుదరదు. కాబట్టి వీళ్ళు నిరంతరం ఈ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంటారు. కాబట్టి
నేను వినోద్ సార్కైనా గోపి అన్నకైనా ఇంకా మేధావులకైనా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇలాంటి చర్చలు ఇంకా విస్తృతంగా జరగాలి. ఇలాంటి చర్చలు విస్తృతంగా జరిగి వర్గీకరణ ఎలా జరగాలనే దానికోసమే, వర్గీకరణకు వ్యతిరేకంగా కాదు, వర్గీకరణ ఎలా జరగాలనే దానికోసం ఇంకా మున్ముందు మంచి చర్చలు జరిగి, నేను మళ్ళా మీకు అప్పీల్ చేస్తున్నాను, ఏ మాల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులైనా, మాదిగ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులైనా మీ ఇళ్ళ దగ్గరికి రానివ్వకండి. వాళ్ళు మీ భవిష్యత్తు కోసం పోరాటే వాళ్ళు కాదు. వాళ్ళు కేవలము వాళ్ళ డబ్బుల కోసం, వాళ్ళ పెద్ద నాయకులు, ఇంకా మనం అన్ని వ్యక్తిగతాల్లోకి వెళ్తే కూడా వాళ్ళు బాగానే ఉంటున్నారు. వాళ్ళు వీళ్ళు పిల్లలను చేసుకుంటున్నారు, వీళ్ళు వాళ్ళ పిల్లలను చేసుకుంటున్నారు, వాళ్ళు బాగానే ఉంటున్నారు. మన మధ్య మాత్రం గీతలు గీసి గొడవలు పెడుతున్నారు. దయచేసి దీన్ని గమనించుకొని ఇంకా విస్తృతమైనటువంటి చర్చలు జరిగే విధంగా ప్రతి జిల్లా శాఖలో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి చర్చలు జరిగి మాదిగ పల్లెల్లో వైషమ్యాలు తిరిగిపోయి నిజంగా సోదరభావం పెరిగిపోయి మనమందరము ఒకటనేటువంటి ఐక్యతా దిశగా, ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఏ విధంగా అయితే ఆస్తు పంపకాలు జరుపుకుంటారో ఆ విధంగానే వర్గీకరణ ఫలాలు కూడా మనం బేరేజ్ వేసుకుని పంచుకునే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి, శాంతియుతంగా ఒక సామరస్య మార్గంలో ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పేసి, ఇక్కడ మాదిక శత్రువు కాదు, మాదిగ మాలకు శత్రువు కాదు అని చెప్పేసినటువంటి విషయాన్ని విజ్ఞానవంతులు, జ్ఞానవంతులు, ఇంకా మేధావులైన వాళ్ళు ఈ సమాజంలోనికి బలంగా తీసుకెళ్లాలని చెప్పేసి మరొకసారి మా నిజం మీడియా తరపున మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.